మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున పేట్ బషీర్బాగ్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లుగా తెలుస్తోంది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ జరగకపోయినప్పటికీ భారీ ఎత్తున మంటలు ఎగిసిపడి పక్కనున్నటువంటి బిల్డింగ్స్కి కూడా వ్యాపించిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ మరియు ఇతర వస్తువులు కాలిపోయి భారీగా ఆస్తి నష్టం జరిగింది అంటూ తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను ఆర్పివేసేందుకు తీవ్రంగా శ్రమించారు. రాఘవేంద్ర కాలనీ పక్కనే ఉన్న స్క్రాప్ గోడౌన్లో మంటలు చెలరేగాయి. అగ్నికీలలు తీవ్ర రూపం దాల్చి పక్కనే ఉన్న 4 షాపులకు వ్యాపించాయి. షాపుల్లో ఉన్న సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్లు అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. షాపుల్లో సామాన్లు పూర్తిగా కాలిపోవడంతో నష్టం భారీగా ఉండొచ్చు అంటూ కూడా భావిస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతిని అడిగి తెలుసుకుందాం. క్రాంతి, భారీగా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు అంటున్నారు. ఎంత మేరకు అంచనా వేస్తున్నారు? అసలు ప్రమాదానికి గల కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి అనే వివరాలు ఎలా ఉన్నాయి? రైట్ నందు, ప్రస్తుతం ఏదైతే నిన్న రాత్రి 11:30 గంటలకు మాత్రం మేడ్చల్ లోని పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాఘవేంద్ర కాలనీలో మాత్రం ఏదైతే ఫుడ్ స్టాల్ కావచ్చు, లేదు అని అంటే అక్కడ ఎందుకంటే ఈ స్క్రాప్ షాప్ నుంచి, ఎందుకంటే అక్కడ భారీ పెద్ద ఎత్తున సౌండ్లతో మాత్రం భారీ ఎత్తున మంటలు చెలరేగా అని చెప్పుకోవచ్చు. దాంతో పాటు దాని పక్కనున్న దుకాణాలు, షాపులు కావచ్చు, మటన్ షాప్ కావచ్చు, ఫ్రూట్ షాప్ కావచ్చు, ఇలా 4 షాపులకు వ్యాపించి మాత్రం భారీ ఎత్తున ఎందుకంటే మంటలు రావడంతో స్థానికులు మాత్రం అక్కడ ఉన్న పోలీసులకు సమాచారం అందించడం జరిగింది. దాంతో పాటు ఫైర్ ఇంజిన్లకు సమాచారం అందించడంతో ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అయితే ఆర్పారు. దాదాపుగా 12:30 గంటల వరకు, ఎందుకంటే గంట సేపు ఈ చెలరేగిన మంటలు, ఎందుకంటే భారీ ఎత్తున సౌండ్ రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురైన పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే ఆస్తి, ఎందుకంటే చిన్న చిన్న షాపులే కానీ మంట భారీ ఎత్తున రావడంతో, ఎందుకంటే ఎంత నష్టపరిహారం వచ్చింది, ఎందుకంటే ప్రాణ నష్టం అయితే ఎలాంటి జరగలేదు. ఇది రాత్రి పూట జరగడం వల్ల, షాప్స్ అన్ని క్లోజ్ ఉండడం వల్ల దీనికి కారణాలు ఏంటి, షార్ట్ సర్క్యూట్ లేదు అంటే మరేమన్నా కారణాలు ఉన్నాయన్న కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పుకొచ్చున్నారు. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.